హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ లవ్. ఇవాళ నేను డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట మంత్లీ గ్రాసరీస్ తీసుకోవడానికి. సో లైక్ ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా బయటికి రాగానే మా వాడు బాగా ఆడుకుంటాడు అనమాట. ఈ మధ్య ఈ సైకిల్ అలవాటైంది. మా ఇంటి పక్కన వాళ్ళకు ఉంటుంది ఇది, ఒక పాపది అనమాట. అక్కడికి వస్తానే చాలు ఫస్ట్ సైకిల్ 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 దాని దగ్గరికి వెళ్తాడు, కాసేపు ఆడుకుంటాడు, వస్తాడు అనమాట. చాలా నచ్చినట్టుంది వాడికి. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు బై దట్. చాలా బాగుంటుంది పిల్లలు కూర్చొని అలా సరదాగా ఆడుకోవడానికి కదా. సో అందుకని ఇంకా ఆడుకుంటుంటే సరే, ఇంకా మాకు వెళ్ళట్లేదు అనమాట. సో ఆడుకునేదని మేము ఇలా ఉన్నామన్నమాట వాడి దగ్గర. ఇంకా వెళ్ళిపోతున్న టైంలో ఇంకొచ్చేసాడు రానని అంటే. సో ఇలా సెల్లార్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మా డిమార్ట్కి వెళ్ళాలి కదా. సో అలా మేమైతే డిమార్ట్కి వెళ్తూ ఉన్నాము. నేను అలా వీడియో తీస్తూ ఉన్నా. వీడియో తీస్తూ ఉంటే అస్సలు చూడట్లేదు మా బుజ్జోడు. చూడు నన్ను ఒక్కసారి ప్లీజ్ అన్నా కూడా ఆహా, బయటికి వస్తే ఇంకా బయటే, ఇంకా చూడనన్నా కూడా చూడట్లేదు. ఎన్నిసార్లు అన్నా ప్లీజ్ అన్నా కూడా ఆహా. చూడండి ఫేస్ అసలు ఎట్లా పెడుతున్నాడు, అటు సైడ్కి ఎక్కడో చూస్తున్నాడు అనమాట కావాల్సిగా అడుగుతుంటే. సో లాస్ట్కి నేనే చక్కెర గింతలు పెట్టించి నవ్విచ్చాను అనమాట. చూడండి ఇప్పుడు నవ్వాడు అనమాట. అది కూడా ఇక నవ్వాలి, ఇంకా లేదంటే మా అమ్మ ఇంకా వస్తూనే ఉంటుంది, ఇంకా అడుగుతూనే ఉంటుందని అలా నవ్వాడు అనమాట. సో మేము అలా 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 వెళ్తూ డీమార్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. వన్స్ రీచ్ అయ్యాక ఇంకా ట్రాలీ తీసేసుకున్నాం ఏవేవి తెచ్చుకోవాలో వేసుకోవడానికి. అలా ట్రాలీ తీసేసుకొని మేమైతే అలా వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేనైతే ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నా. ఇంకా మా హస్బెండ్ బాబుని పట్టుకున్నారు. ఒక్క చోట ఆగడండి, చూడండి మీకే తెలుస్తుంది. ఇంకా ముందు వీడియోలో ఉంది కదా, ఒక్క సెకండ్ కూడా ఒక్క చోట ఉండడు అనమాట. అట్లా అట్లా తిరుగుతున్నాడు ఫస్ట్ టైం. అందుకే ఆల్మోస్ట్ నేనైతే డిమార్ట్కి ఇప్పుడు రావడమే మానేశాను అనమాట. బాబుతో అస్సలు అవ్వదు కదా. ఇంకొచ్చాక ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ ఇంకా టీ ఉంటుంది కదా, మనకు కావాల్సింది టీని రోజు మార్నింగ్ లేవగానే. నాకు అది మా హస్బెండ్ ఒక్కటే టీ తాగేది. ఇంకా చూడండి మా హస్బెండ్ కూడా ఎత్తుకుంటే పైన ఉండడు. కూర్చోనన్నా ట్రాలీలన్నా కూర్చోడు, తిరుగుతూ ఉండాలి. అవి తీయాలి ఇవి తీయాలి. సో అలా మా వాడితో అలా సరదాగా మేము డిమార్ట్లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట. బాగా పరిగెత్తిస్తాడు అనమాట. ఎవరికైనా వాకింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట, అంతగా పరిగెత్తిస్తాడు. సో అలా మేము అన్ని ఇంకా బాస్కెట్లో వేసేసుకొని ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బిల్ అయ్యాక ఇంకా బయటికి వెళ్తుంటే వద్దులేనని మేము బాస్కెట్లో కూర్చోబెట్టేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకా అలా మేము తీసేసుకొని ఇంటికి వచ్చేసాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఆశ్విత్ నందన్ ఛానల్ స్వాగతం. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారు కదా నా ఛానల్, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ ఇవాళ ఫస్ట్ బ్లాగ్ అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడడం, ఇది నా ఫస్ట్ బ్లాగ్ యూట్యూబ్లో. రీసెంట్గా లైక్ మంత్లీ గ్రోసరీ అంటే ఈ బ్లాగ్ ఏమంటే డిమార్ట్కి వెళ్ళాం కదా. సో ఏమేమి తెచ్చుకున్నాను ఇంటికి, సో అవసరమైనవి తెచ్చుకున్నానా, డిమార్ట్లో అనవసరమైనవి తెచ్చుకున్నానా, సో అది మీతో షేర్ చేశాను. బట్ ఒకటైతే మనము లిస్ట్ రాసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఏమేమి అవసరమో సో ఆ లిస్ట్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఏమంటే డిమార్ట్ ఎందుకు అందరు ప్రిఫర్ చేస్తారంటే ప్రైసెస్ కొంచెం తక్కువ కాబట్టి, మనకి తక్కువ పడతాయి కాబట్టి, మహా అంటే ఒక 200 డిఫరెన్స్ వస్తుంది, అందుకని వెళ్తారు. అండ్ అన్నీ ఒకే చోట ఉంటాయి, మనం వెతుక్కోవచ్చు. మనకి ఎంత కావాలో అంత, ఐ మీన్ లైక్ వెయిట్ ఉంటాయి కదా, వెయిట్ చేసుకోవచ్చు. ఏమన్నా థింగ్స్ కానీ ఇప్పుడు షుగర్, పప్పులు, మనకేమన్నా ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు, పావు కిలో 100 గ్రామ్స్. సో ఈజీగా అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి చాలా వరకు అందరు డీమార్ట్ లేదంటే ఇప్పుడు మార్ట్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా లైక్ డీమార్ట్కనే వెళ్ళను, ఎలా పడితే అలా నా కన్వీనియన్స్ బట్టించి వెళ్తాను. అండ్ మంత్లీ అయితే తెప్పించేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటే అప్పుడప్పుడు తెప్పించేసుకుంటాను ఏమేమి అవసరమో. లేదంటే డీమార్ట్కి వెళ్తే మటుకు చాలా వరకు తక్కువ వెళ్తే అన్నీ తెచ్చేసుకుంటాను. ఏమంటే కుదరదు, బాబుతో అస్సలు అవ్వదు కదా. సో అందుకని చాలా వరకు ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను, లేదంటే ఇంటి దగ్గర ఉంటుంది కదా స్టోర్, అక్కడ తెచ్చేసుకుంటాను. ఇవాళ డీమార్ట్కి వెళ్ళాను. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు అందరూ ఎక్స్ట్రా షాపింగ్ ఎక్కువ చేస్తారు, వెళ్ళడం ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటాయి. బట్ ఒక లిస్ట్ రాసి పెట్టేసుకోండి ఏమేమి తెచ్చుకోవాలి. సో
అలా అయితే మీరు తెచ్చుకోరు కదా ఎక్స్ట్రా థింగ్స్. వన్స్ ఆ థింగ్స్ తీసుకోవాలంటే అది మనకి ఇంట్లో ఫ్యూజా అవసరమా? ఎక్స్ట్రా థింగ్ అయితే ఎందుకు తీసుకోవడం, మనీ వేస్ట్ కదా. సో అలా ఆలోచించి తీసుకుంటే ఎవరు ఎక్స్ట్రా థింగ్స్ అయితే తీసుకోరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేనైతే ఆల్మోస్ట్ ఎక్స్ట్రా థింగ్స్ అయితే తీసుకోలేదు. సో ఏమేమి తెచ్చుకున్నానో మీతో షేర్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఇదైతే డ్రై కోకోనట్ అండి, చాలా కాస్ట్ పడింది. ఇది 110. యాక్చువల్లీ నాకు కొబ్బరి చాలా పడుతుంది, ఎందుకో తెలియదు. మీకు అంతేనా? ఇప్పుడు కొబ్బరి కాస్ట్ చాలా అంటే చాలా ఉంది. లేదంటే నాకు అమ్మ పంపిస్తుంది ఎండబెట్టిన కొబ్బరి. సో అదైతే నాకు 15 days 20 days చట్నీకి ఎక్కువ వేసేస్తానా. ఎక్కువ కొబ్బరి అయితే నేను ఎక్కువ వాడతాను. ఊరి నుంచి వస్తే నేను అమ్మ దగ్గర కానీ మా అత్తమ్మ కానీ అదే పెట్టి పెడతారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు చాలా 2 months అయిపోయింది కదా, మొన్న పంపించింది మా అమ్మ, అది అయిపోయింది. మళ్ళీ కొన్నాను. లేదంటే అసలు కొబ్బరి కొనాలి, ఎందుకు వేస్ట్. మాకు ఐ మీన్ లైక్ టెంకాయ కొడతాం కదా, అది ఎండబెట్టేసి అది వాడేసుకుంటాను. ఇది ఒక సేవింగ్ అనమాట, కొబ్బరి కొనకుండా వేస్ట్ చేయకుండా అమౌంట్ సేవింగ్స్లో. నెక్స్ట్ కందిపప్పు. సో కందిపప్పు తీసుకున్నాను, నాకు 1.1 kg. సో 132 రూపీస్ పడింది కేజీ. ఇది 132 అండి కందిపప్పు. సో లైక్ 1 kg చాలు నాకు. మంత్కి కూడా చాలా 1 kg కూడా తక్కువే పడుతుంది. ఇది నాకు 1.5 months దాకా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉప్పు ఒకటి, గ్రాసరీస్ ఒక్కటే తీసుకున్నాను. ఎక్స్ట్రా థింగ్స్ ఏవి వెళ్ళలేదు, అవసరమే లేదు. ముందు మా హస్బెండ్ కూడా పక్కన ఉంటారు కాబట్టి తీసుకొని కూడా తీసుకోడు. ఇదొకటి జీరా. ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ 1.5 month వస్తాయండి. కొన్ని అయితే 1 month వస్తాయి, కొన్ని. ఇంకా అటుకులు ఒక ఎంత, డిమార్ట్ ఇదేంటో అర్థం కావాలా, అదే 1 kg అండి ఆల్మోస్ట్. బొంబాయి రవ్వ ఒక 1/2 kg తెచ్చేసాను. నెక్స్ట్ షుగర్ 2 kg, శనక్కాయ. ఇంకా ఆశీర్వాద్ 4 kgs తెచ్చాను. ఆశీర్వాద్ చపాతి కూడా ఎక్కువే చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పడుతుంది, 4 kgs పడుతుంది. సో 4 kgs ఆశీర్వాద్. ఇంకా మా హస్బెండ్ టీ కాబట్టి రెడ్ లేబుల్ తెచ్చేసాను. అండ్ ఇది శనగపిండి. చూడండి, ఎక్స్ట్రా థింగ్స్ అయితే నేను ఇలా ఒకసారి వెళ్ళినప్పుడు మీరు కూడా తీసుకోకండి. ఇంకా పన్నీర్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను. పన్నీర్ కొంచెం తక్కువ పడుతుంది కదా, ఆఫర్లో ఉంటుంది. అండ్ గులాబ్ జామున్ కూడా తెచ్చి పెట్టేస్తాను, ఎప్పుడైనా చేసుకుంటాను. తక్కువ ఆఫర్ ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటాను వెళ్తే. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ 3, మనకి 173 పడిందండి ఒక్కొక్కటి. పసుపు, ఆవాలు, నెక్స్ట్ సాల్ట్. ఇవి నాకు ఇష్టం కాబట్టి వ్యాఫిల్ తెచ్చుకుంటాను. బై 1 get 1 ఉంటాయి ఇవి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కావాల్సిందే, తక్కువ నాకు 2 months వస్తుంది. ఇవి ఇంకా విమ్. అబ్బా ఇది విమ్ అనుకున్నాను, ఇదేదో రిఫ్లెక్ట్ అండి. అయ్యయ్యో, నేను కవర్ చూసి అయ్యో విమ్ అనుకున్నా. ఇది ఎట్లుంటుందో చూడాలండి. నెక్స్ట్ ఇషాత్ షాంపూ మార్చాను, మమా అర్త్ ఆనియన్ హెయిర్ ఫాల్ షాంపూ. చాలా నాకు డాండ్రఫ్ ఎక్కువైపోయింది ఇది తెచ్చిన నుంచి. సో ఇది చూద్దాంలని ఇది తెచ్చాను. ఇంతకుముందు లారియల్ వాడేదాన్ని, అది బాగానే ఉండేది. బట్ ఈ మధ్య డాండ్రఫ్ ఎక్కువైపోయింది. ఇంకోటి పెసరపప్పు కూడా ఎక్కువ పొంగల్ చేస్తాం కాబట్టి నాకు సోప్స్. ఇంకోటి ఎక్కువ తెచ్చుకుంటేదల్లా ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు ఎక్కువ పడుతుంది కదా మనకి, దోశకి, ఇడ్లీకి, ప్లస్ వడకి. నేను రాగిపిండి దోశ చేస్తా, సో కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తెచ్చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ 3.7 ఉంది, 3 kgs పైనే ఉంది. 1 month వస్తుందండి. ఇంకా నాకు ఇది ఒకటి కావాలి. ఇప్పుడు వాటర్ వైపర్ లాగా తెచ్చుకున్నాను షింక్ దగ్గర. ఐ మీన్ లైక్ వాటర్ ఎక్కువ అయిపోతుంది, బట్టతో అవ్వట్లేదని ఇట్లా తెచ్చుకున్నాను వైపర్. చూడాలి ఇది ఎట్లా. ఇది ఒక్కటి తెచ్చాను, ఇది యూజ్ అని తెచ్చుకున్నాను, అది కూడా. నెక్స్ట్ లిక్విడ్. ఇది నాకు 1 month వచ్చేస్తుంది. రిన్ను వాడతాను, నాకు రిన్ను నచ్చుతుంది. ఇంకోటి పుట్నాల పప్పు కూడా ఎక్కువ తెచ్చుకుంటాను.
తెలుసునే కదా, నేను పప్పుల పొడి ఉప్మాకి కానీ ఉగ్గానికి కానీ దోశకి కానీ, సో పప్పుల పొడి కొంచెం కావాలి ఎక్కువ, సో దానికోసమని ఇది ఎక్కువ తెచ్చాను. ఇది కూడా 2 kgs తెచ్చుకున్నాను. 2 kgs ఉంది. ఇంకోటి ఇడ్లీ రవ్వ చూసారు కదా, ఇవి నా గ్రాసరీస్. అసలు ఎక్స్ట్రా థింగ్స్ అయితే ఇంకా హ్యాండ్ వాష్ 2 తెచ్చేస్తాను. హ్యాండ్ వాష్ పడుతుందండి మాకు ఎక్కువే. మా హస్బెండ్ ప్రతి దాని చిన్న విషయానికి చేయగలిగేస్తారు, చిన్న విషయానికి ఇంకా హ్యాండ్ వాష్ అవుతూనే ఉంటుంది. నేను తక్కువే, అంటే చేయి కడుక్కోవాలి, ఈయన మరి ఎక్కువ హ్యాండ్ వాష్. సో ఇవి అన్నమాట మంత్లీ గ్రాసరీస్. అండ్ ఎక్స్ట్రా థింగ్స్ ఏం తెచ్చుకోలేదు దివాళి. సో ఇంకోటి మర్చిపోయాను. సో డిమార్ట్కి వెళ్తే ఇది తెచ్చేసుకుంటాను. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటాయి బిస్కెట్స్. కరాచీ బిస్కెట్స్ తెచ్చుకుంటాను. ఇది ఒకటి. బిస్కెట్స్ హైడ్ అండ్ సీక్ కూడా ఇష్టం, బట్ ఇప్పుడు తగ్గించేసాను. చాక్లెట్ ఎక్కువ తినట్లేదు. నాకు చాక్లెట్ బిస్కెట్స్ అన్న చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడు తినేదాన్ని, ఇప్పుడు ప్రెసెంట్ అయితే తగ్గించాను వద్దు అని. సో ఇవన్నమాట, చూసారు కదా నా మంత్లీ గ్రాసరీ షాపింగ్. ఇంకా మధ్యలో ఏమైనా అవసరం అయితే కొన్ని మర్చిపోయి ఉంటాం కదా, కొన్ని గుర్తుండవు. సో అవి ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చేసుకుంటాం. సో ఇదన్నమాట నా డిమార్ట్ షాపింగ్. మంత్లీ తెచ్చేసుకుంటాను. మంత్లో పైనే వస్తాయండి, మంత్ చూడాలి. కొంచెం అటు ఇటు వస్తాయి కదా, అన్ని కేజీలు నేను మరీ క్యాలిక్యులేట్ చేయలేను, బట్ వస్తాయి. ఇదన్నమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఒకసారి చూస్తామా ఏమేమి తెచ్చుకున్నానా. అలా ఉందండి, డైరెక్ట్గా వాయిస్ మాట్లాడి. సో ఏదో అలా ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియో అనమాట నాది యూట్యూబ్లో, డైరెక్ట్గా మైక్ లేకుండా వాయిస్తో మాట్లాడడం, మైక్తో డైరెక్ట్గా వీడియో, వాయిస్ ఓవర్ లేకుండా. ఇంకా నెక్స్ట్ ఇంకా బాబుకి పెట్టేశాను రైస్. ఇంకా మాకైతే మేము ఆ రోజు నైట్ చపాతీ చేసుకున్నాము. తెలిసిందే కదా, డిమార్ట్ ఎక్కడికైనా బయట నుంచి వచ్చేసరికి మనం చాలా అంటే చాలా స్ట్రెయిన్ అవుతాం, టైర్డ్ అవుతాం అనమాట. తొందరగా గ్రాసరీస్ అన్నీ లోపల పెట్టేశాను. మళ్ళీ సర్దుకోలేదన్నమాట. ఇంకా మళ్ళీ సర్దుకుందామని ఇంకా నేను మా హస్బెండ్కి చపాతీ చేసుకున్నాం, బాబుకి పెరుగన్నం పెట్టేశాను. ఇలా తొందర కాల్ చేస్తూ ఇంకా తినేయాలి వెంటనే అని కాల్ చేసుకొని తిన్నాము. సో ఇంకా మధ్యలో మా వాడు వచ్చాడు చూడండి, హాయ్ చెప్పినానా అని చెప్తున్నాడు. హాయ్ అని మా ఆయన తీసుకొని వస్తూ ఉంటాడు. అమ్మ ఏం చేస్తుంది చూడు, అమ్మ ఏం చేస్తుందో అని అలా చూపిస్తూ ఉంటాడు. ఇదన్నమాట నా డే. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అండ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇలా వెంటనే ఫాస్ట్గా మా వారికి నాకు చపాతీస్ చేసేసాను. చపాతీకి బీట్రూట్ అండ్ దాల్ అండ్ ఆనియన్ అనమాట. ఆఫ్టర్నూన్ చేశాను ఇవి, సో అవే నైట్కి కూడా. సో అలా మా డిన్నర్ చేసేసి కంప్లీట్ చేసేసాము. సో అదన్నమాట మా డే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.